హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్. ఈరోజు సండే కదండి, చికెన్ గీ రోస్ట్ చేద్దామని చెప్పేసి నేను 1/2 kg చికెన్ని సాల్ట్ వాటర్లో చక్కగా కడిగేసి మళ్ళీ సాల్ట్ వేసి నానబెట్టాను అనమాట. ఒక 1 hour తర్వాత అవి పారబోసేసి ఒక 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు, 1 టీ స్పూన్ పసుపు అండ్ అలానే ఒక నిమ్మకాయ పిండేసి చక్కగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కోసం మనం ఫ్రై చేసుకునేటప్పుడు మసాలా కావాలి కదా, సో దానికోసం మసాలాలు వేయించుకుంటున్నాను. 2 tablespoons ధనియాలు, 1 tablespoon మిరియాలు, 1 tablespoon జీలకర్ర, 15 ఎండుమిర్చి అండ్ అట్లానే 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు ఇవన్నీ కూడా వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఒక పెద్ద ఉల్లిపాయ కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలండి చల్లారిన తర్వాత. అండ్ ఇదే మనకి మెయిన్ మసాలా పేస్ట్ అనమాట. సో ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత బాండీలో ఇప్పుడు మనం 3 tablespoons గీ వేసేసి వేడి చేసి చక్కగా మనం 6-7 వెల్లుల్లి దంచి వేయాలి దాంట్లో. అండ్ ఇలా దంచి వేసిన తర్వాత వెంటనే మనం పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, 1 గుప్పెడు కరివేపాకు, 2 ఎండుమిర్చి అండ్ అలాగే ఇప్పుడు మనం ఇదంతా వేగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి ఆ వాటర్ అంతా పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. సో చూసారు కదా, గీ మాత్రమే పైకి తేలిందండి, వాటర్ అంతా కూడా పోయింది. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ కూడా వేసి మనకి నచ్చినంత బాగా వేయించుకోవచ్చు. సో నేనైతే వేపుతున్నాను, చక్కగా దగ్గరుండి వేయించుకోవాలండి, అడుగంటిపోతుంది, లేకపోతే అడుగు నుంచి చక్కగా తిప్పుతూ వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ గీ వేసేసి మళ్ళీ పైన మీకు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు, నేనైతే వేయలేదండి. సో అంతే, రెడీ అయిపోయింది కర్రీ. సో ఇలా మీకు కూడా టేస్టీగా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. బాయ్.